నమస్తే ఎస్డీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అమరావతితో పాటు రాష్ట్రమంతా అభివృద్ధి చెందాలన్నదే తన ఆకాంక్ష. సీడ్ యాక్సిస్ రోడ్డు ప్రారంభోత్సవ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. ఏనుగుల వల్ల జరిగే మానవ మరణాలను 70% వరకు తగ్గించగలిగాం. ప్రపంచ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నేషనల్ మెయిన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ లో సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు గాజువాక నడుపూరు జడ్పీ స్కూల్లో విజయోత్సవ ర్యాలీని ప్రారంభించిన డీఈఓ ప్రేమ్ కుమార్. ఏపీలోని సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ సుమన్ వెల్లడి. దేశంలోని నెంబర్ 1 రాజధానిగా అమరావతి నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. భవిష్యత్తులో నో పొల్యూషన్, గ్రీన్ అండ్ బ్లూ సిటీగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. అమరావతి నిర్మాణంలో రైతుల త్యాగాలు నినలేనివని కొనియాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని అమరావతిలో పర్యటించారు. ఉండవల్లి వద్ద బకింగ్హామ్ కెనాల్పై నిర్మించిన ఐకానిక్ స్టీల్ బ్రిడ్జ్, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించి జాతికి అంకితం చేశారు. గుంటూరు ఛానల్పై నిర్మించిన మరొక స్టీల్ బ్రిడ్జ్ను పరిశీలించారు. రాయపూడిలో నిర్మాణంలో ఉన్న ప్రజాప్రతినిధులు భవనాలను పరిశీలించి పనుల పురోగతిని అధికారులు అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టుల ప్రారంభోత్సవం అనంతరం సీడ్ యాక్సెస్ రోడ్డు కోసం భూములు ఇచ్చిన రైతులతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. అమరావతి రైతుల నమ్మకంతో రాజధాని సాధ్యమైందని సీఎం చంద్రబాబు అన్నారు. వారిది కేవలం భూముల త్యాగం మాత్రమే కాదని భవిష్యత్తు తరాలకు స్ఫూర్తి అని వ్యాఖ్యానించారు. అమరావతిని కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. అమరావతిలో ప్రారంభించిన రోడ్డు చిన్న ట్రైలర్లు మాత్రమేనని, రానున్న రోజుల్లో శిఖరాలు అధిరోహిద్దామని చెప్పారు. అమరావతిని ఆపటం ఎవరి తరం కాదన్నారు. హెల్తీ వెల్తీ హ్యాపీ కావాలన్నదే అందరి సంకల్పం కావాలని, అమరావతి నిర్మాణం చేసి చరిత్ర సృష్టించినందుకు గర్వంగా ఉందని చెప్పారు. అమరావతి డిజైన్లు చాయిసీ గ్రాఫిక్స్ అన్నవారు ఇప్పుడు నిర్మాణాలను చూసి ఏమంటారని ప్రశ్నించారు. 22 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ ఎవరన్నా ఆలోచించడానికి కూడా సాహసం చేయడానికి అప్పుడు వీలు కాదు. ఎందుకంటే రోడ్లు వేయాలంటే అసాధ్యమైన పని. అక్కడి నుంచి ఈరోజు మీరు హైదరాబాద్ చూశారు. విభజన జరిగింది. విభజన జరిగిన తర్వాత నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, హైదరాబాద్ నిర్మాణం చేశాం. తెలంగాణ రాష్ట్రానికి హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఒక్క సైబరాబాద్ వల్ల, ఔటర్ రింగ్ రోడ్డు వల్ల ఈరోజు తలసరి ఆదాయంలో దేశానికి ఆదర్శంగా హైయెస్ట్ తలసరి ఆదాయం తెలంగాణకు వస్తుందంటే తెలుగు జాతి తరపున నేను గర్వపడుతున్నానని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. నాకు ఎప్పుడూ ఒక బాధ ఉండేది. ఆ బాధ అక్కడ చేశాం. 42% బాగుపడ్డారు, సంతోషం. ఇక్కడ 58% ఉన్నారు. ఏం చేయాలి అని ఎప్పుడు నా మనసులో బాధ, ఆవేదన ఇప్పుడు కూడా ఉంది. అక్కడి నుంచి నేను ఆలోచించినప్పుడు రాజధాని లేకపోతే మనం ఏం చేయలేం. ఒక ఇంటికి ఒక మంచి ఇల్లు ఉండాలి. ఒక సమాజానికి, ఒక రాష్ట్రానికి మంచి రాజధాని ఉండాలి. అందుకే నేను ఆ రోజు సంకల్పం చేసినప్పుడు అసెంబ్లీలో చెప్పాను. అప్పటికి కమిటీ వచ్చింది, రిపోర్ట్ ఇచ్చారు. అప్పుడు రైతులు కూడా ముందుకు రాలేదు. నేను ఆ రోజు మొట్టమొదటిసారిగా ఆలోచించింది 25 పార్లమెంటుకు సెంటర్ పార్లమెంటు గుంటూరు. తంబురూలు ఇది. ఎవడైనా అర్థం కాకపోతే అర్థమయ్యేట్టుగా చెప్పాలంటే ఒకే మాట, రాష్ట్రానికి నడిబొడ్డున రాజధాని అదే గుంటూరు జిల్లాలో అమరావతి. ఇటు పోతే 14, ఇటు వస్తే 14. చిన్న పిల్లలను కూడా ఎక్కడ రాష్ట్రానికి సెంటర్ అంటే నేరుగా వేలు అక్కడికే పోతుంది. అవునా కాదా? మీరే ఆలోచించండి. సంకల్పం బాగానే ఉంది, కానీ ఎట్టు కట్టాలి? నేను కూడా గుంటూరులో లేకుంటే విజయవాడలో ఒక 50 ఎకరాలు తీసుకొని ఒక. ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణ, నాదెండ్ల మనోహర్, రైతులు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏనుగుల వల్ల జరిగే మానవ మరణాలను 70% వరకు తగ్గించగలిగామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవ జాతీయ వేడుకల్లో ఆయన కీలక ప్రసంగం చేశారు. జనావాసాలకు ఏనుగుల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులపై దృష్టి సారించామని తెలిపారు. విశాఖలో ప్రపంచ ఏనుగుల దినోత్సవం జాతీయ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. బీచ్ రోడ్లోని ఒక హోటల్లో నిర్వహించిన ఈ వేడుకలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తొలుత విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న పవన్ కళ్యాణ్ కు పార్టీ శ్రేణులు కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి బీచ్ రోడ్ లోని ఒక హోటల్ కు చేరుకున్నారు. ప్రపంచ ఏనుగుల దినోత్సవ జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. పవన్ తో పాటు కేంద్ర మంత్రి కీర్తివర్ధన్ సింగ్ పాల్గొన్నారు. తొలుత అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. అనంతరం జరిగిన సభలో ప్రసంగించారు. కర్ణాటకతో ఒప్పందం కుదుర్చుకొని 4 కుంకి ఏనుగులను తీసుకురాగలిగామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ కుంకి ఏనుగులు 15 ఆపరేషన్లలో పాల్గొన్నాయన్నారు. 70% పంట ప్రాణ నష్టాన్ని నివారించడంలో విజయవంతమయ్యాయని చెప్పారు. పార్వతీపురం మన్యంలో కుంకి ఏనుగులకు శిక్షణ ఇస్తున్నామని 100 ప్రత్యేక వాహనాలను వన్య ప్రాణుల కోసం కేటాయించామని తెలిపారు. ఇప్పటి వరకు 200 వన్య ప్రాణులను రక్షించడంలో సహకరించామని చెప్పారు. వన్యప్రాణుల కదలికపై నిర్దిష్టమైన సమాచారం ఇచ్చే వ్యవస్థ సిద్ధంగా ఉందని వెల్లడించారు. Representatives of NGOs, conservation organizations and all other distinguished guests present here today for the national level World Elephant Day celebrations 2026. I also welcome members of the media and everyone watching, joining us through various media platforms. Elephants are a symbol of India's wild heritage. They are the guardians of our forests, custodians of our ecological balance, and a living connection to our national legacy. Under the leadership of our Honorable Prime Minister Sri Narendra Modi ji, India has strengthened its commitment to elephant conservation, from expanding elephant reserves and protecting critical corridors to strengthening Project Elephant, adopting technology-driven monitoring, and addressing human-elephant conflict with greater urgency. This is clearly evident that since 2014, the number of elephant reserves has increased from 26 to 33. Alongside 150 identified elephant corridors, strengthening protection for these magnificent animals and their habitats. Andhra Pradesh too has a unique elephant story. Our state is home to around 132 to 142 wild elephants. This is not only our pride but also our responsibility to protect them and their habitats. After I took charge as a Minister for Environment and Forest, several instances. ఈ కార్యక్రమం అనంతరం జనసేన ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, పంచకల్ల రమేష్ బాబు, సుందరపు విజయ్ కుమార్లు విశాఖ ఎయిర్పోర్ట్ లో పవన్ కు వీడ్కోలు పలికారు. అనంతరం ప్రత్యేక విమానంలో విజయవాడ వెళ్లారు. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో గాజువాక నడుపూర్ స్కూల్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం అభినందనీయమని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ్ కుమార్ అన్నారు. జాతీయ స్థాయి అర్హత పథకం 2025-26కు గాను ఈ స్కూల్ విద్యార్థులు 1, 2, 5, 6, 7వ ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని డీఈఓ ప్రేమ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ను విశాఖ జిల్లాలోని విద్యార్థులు అత్యధికంగా సాధించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సుమారు 120 మంది విద్యార్థులు జిల్లా స్థాయిలో మెరిట్లు సాధించారని చెప్పారు. అందులో నడుపూరు జెడ్పీ స్కూల్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించి 20 మంది విద్యార్థులు స్కాలర్షిప్లు కైవసం చేసుకోవడం అభినందనీయమన్నారు. ఇక్కడ అధ్యాపకులు, విద్యాధికారులు చేసిన కృషి ఇందుకు నిదర్శనంగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం రాచకొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పాఠశాల నడుపూరు ప్రధాన ఉపాధ్యాయుని నేను. ఈ పాఠశాలలో గత 5 సంవత్సరాలుగా 106 మంది ఎన్ఎంఎంఎస్ ద్వారా సెలెక్ట్ అయ్యారు. అదే ఆదాయంలో చూసుకుంటే సుమారు 50 లక్షలకు పైగా మా పిల్లలు సంపాదించినట్టే అర్థము. ఎందువల్లంటే ఈ సెలెక్ట్ అయిన పిల్లలకి 12,000 చొప్పున 4 సంవత్సరాల పాటు 48,000 రూపాయలు అనేది వస్తుంది. ఇది 2009లో కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది. ప్రతి సంవత్సరం కూడా జిల్లా విద్యాశాఖ అధికారి వారు ప్రేమ్ కుమార్ గారు ఖచ్చితంగా ఎన్ఎంఎంఎస్ పెట్టించమని పిల్లల చేత పెట్టించమని అడుగుతూ ఉంటారు. ఆ మేరకు మేము ప్రోత్సాహం చేయడం కోసము 8వ తరగతి పాస్ అయిన పిల్లలందరినీ కూడా ఖచ్చితంగా మేము ఎన్ఎంఎంఎస్ కట్టిస్తాము. అయితే వ్యూహాత్మకంగా మాకు అద్భుతమైన ఉపాధ్యాయ బృందం ఉంది కాబట్టి వాళ్ళు ఈ విజయాన్ని తమ విజయంగా భావిస్తూ ప్రత్యేక శ్రద్ధ పెట్టి సెలవు రోజుల్లోని తర్వాత జూమ్ క్లాసెస్ కూడా నైట్ పెట్టి అలాగే మెటీరియల్ అనేది ముందుగానే మేము సమకూర్చుకుంటాము. ఆ సమకూర్చుకుని పిల్లలందరినీ కూడా చాలా చక్కగా ట్రైనింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతున్నది. అందుకే ఈ ఫలితాలు అనేవి ఒక సంవత్సరం కాకుండా 5 సంవత్సరాల నుంచి జిల్లా ఫస్ట్ మేమే, గత సంవత్సరం స్టేట్ థర్డ్ మేమే, అంతకుముందు సంవత్సరం స్టేట్ ఫిఫ్త్ మేమే, అట్లాగే
ఈ సంవత్సరం అయితే 10 ర్యాంకుల్లో ఏకంగా 5 ర్యాంకులు, గత సంవత్సరం అయితే 10 ర్యాంకుల్లో 8 ర్యాంకులు జిల్లా స్థాయి ర్యాంక్. మరి నడుపూరు జిల్లా పరిషత్ హై స్కూలు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా విజయదుందుభి మోహించింది. మొదటి 2 ర్యాంకులు గత 5 సంవత్సరాల నుంచి కూడా సాధిస్తుంది. దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలంటే ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగానే మన ప్రభుత్వ పాఠశాలలో కూడా అన్నింటిలో కూడా ఆల్రౌండ్గా ప్రతి ఒక్క విద్యార్థిని తీర్చిదిద్దడంలో మా యొక్క ఉపాధ్యాయులు చాలా కృషి చేస్తున్నారు. దయచేసి అందరూ గమనించి మీ పిల్లలందరినీ కూడా మా ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయండి. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నడుపూరులో చదువుతున్నాను. నాకు 2nd ర్యాంక్ వచ్చింది జిల్లాలో. నేను టీచర్స్కి, సార్స్కి, హెచ్ఎం సార్కి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్కారం. నా పేరు సనా నమ్మి. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు జిల్లా మొదటి ర్యాంక్ ఎన్ఎంఎంఎస్లో రావడానికి కారణం మా టీచర్స్, మా స్టాఫ్ అండ్ డిఈఓ సార్ అండ్ ఎంఈఓ సార్, ఇలా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఏపీలోని సినీ పరిశ్రమ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తారని రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ సుమన్ అన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ ప్రోత్సాహం ఎంతో అవసరమన్నారు. చిన్న నిర్మాతలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూసేలా చిన్న థియేటర్లను ఏర్పాటు చేయాలని, తక్కువ రేట్లకు వినోదాన్ని అందించేలా ఉండాలన్నారు. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలన ఆశాజనకంగానే ఉందని చెప్పారు. పేదలకు గృహవసతి కల్పించడంలో మరింత శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఢిల్లీ వేదికగా జరిగిన జెన్జీ ఉద్యమం స్వాగతించదగిందేనని, అయితే ఆ పోరాటం వెనుక కొన్ని శక్తులు పనిచేశాయని చెప్పారు. మా ప్రొడ్యూసర్స్ అందరూ ఉన్నారు, వాళ్ళకి భూమి ఉంది, ల్యాండ్ ఉంది. సో ఆ ల్యాండ్ ఉంటే వాళ్ళు అక్కడ ఫ్రీగా చేసుకోవచ్చు, మ్యాన్ పవర్ ఉంటుంది, ఫ్రీగా చేసుకోవచ్చు, ఇక పర్మిషన్స్ ఫ్రీగా చేసుకోవచ్చు. ఆ విధంగా ఉంటే బాగుంటుంది సజెషన్తో మేము ఫీల్ అయింది ఏంటంటే, మెయిన్గా మళ్ళీ ఇదే విజయవాడ, వైజాగ్, విజయనగరం, ఇప్పుడు విజయనగరం నుంచే నేను వస్తున్నాను. ఆ ఏరియాలో అంతా ఏంటంటే ఒక్కొక్క ఫ్లోర్ అంతే చేయడానికి గవర్నమెంట్ బిల్డింగ్ ఏదైనా ఉంటే, కొంచెం పెద్ద బిల్డింగ్ ఉంటే, అంటే వర్క్ లేకుండా ఖాళీగా ఉంటున్న ప్లేస్ని కన్వర్ట్ చేసి చేయడం, ఆ విధంగా చేసి ముందు షూటింగ్ మొదలు పెట్టడానికి ప్రాపర్టీస్ తీసుకొచ్చేసి, సెట్ ప్రాపర్టీస్ తీసుకొచ్చి దాంట్లో పెడితే ఖాళీ రూమ్ ఉంది, ఖాళీ రూమ్ని ఆఫీస్ రూమ్గా చేసుకోవచ్చు, పోలీస్ స్టేషన్గా చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఈరోజు ఏ టెక్నాలజీ ఉంది, సో ఏదైనా చేయవచ్చు. పాయింట్ ఏంటంటే షూటింగ్లు జరగాలి. ప్లస్ లోకల్గా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒకవేళ అవుట్డోర్ షూటింగ్ ఉంది, వాళ్ళకి అక్కడ ల్యాండ్ ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఉండొచ్చు, అది వాడుకోవచ్చు. అదే ల్యాండ్ మళ్ళీ వాళ్ళు వేరే చోటుకు వచ్చేసి డబ్బులు ఇచ్చి వేస్ట్ అవ్వడం ఎందుకని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. నేను మాట్లాడేది చిన్న బడ్జెట్ ప్రొడ్యూసర్స్ అండి. పెద్ద ప్రొడ్యూసర్స్కి ఇది సంబంధం లేదు. వాళ్ళు ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా వెళ్తారు. పాపం బాగా ఇబ్బంది పడేది సెకండ్ బ్యాచ్ ఎవరంటే ఈ సెకండ్ బ్యాచ్ టీవీ, వెబ్ సిరీస్ ఇలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళ ఊర్లో ప్రొడ్యూసర్స్ వాళ్ళ ఊర్లో వాళ్ళ ల్యాండ్ని లేకపోతే వాళ్ళ ఏదైతే వాళ్ళకి ఉన్నాయో అది యూజ్ చేసుకోవచ్చు. కానీ స్టూడియో అని చెప్పేటప్పటికి ఇబ్బంది ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఏంటంటే అలాంటి ఒక ఫెసిలిటీ చేసు. కానీ విజయవాడలో మటుకు ఏంటంటే డబ్బింగ్, రికార్డింగ్, రీరికార్డింగ్ మటుకి కట్టాలి, అది చెయ్యాలి. అది ఇప్పుడు రికార్డింగ్ ఇదివరకులాగా పెద్ద ఏదో భోషాణలాగా రూమ్లో అవసరం లేదు. చిన్న రూమ్స్లోనే అయిపోతున్నాయి రికార్డింగ్ కానీ, రీరికార్డింగ్ కానీ, డబ్బింగ్ కానీ. ఇది మటుకి చెయ్యాలని చెప్పి మేము ఆల్రెడీ చెప్పున్నాం. అదే మాదిరిగా ఈస్ట్ వెస్ట్ గోదావరి, అంటే గోదావరి సైడు ఆ పక్కనే రాజమండ్రి, రంపచోడవరం ఫారెస్ట్ ఏరియా, ఆ ఏరియాలో కూడా కొన్ని షూటింగ్స్కి యూజ్ అయ్యేలాగా. ఈ విశాఖపట్నం వస్తే ఇక్కడ బీచ్, అరకు. అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే అరకుని ఇప్పుడు తమిళనాడులో ఏదైతే ఊటీ, మీకు అందరికీ తెలుసు ఊటీ ఉంది, సో ఊటీలాగా తయారు చేస్తే, అంటే హార్టికల్చరల్ గార్డెన్. ఎందుకంటే అరకులో ఓన్లీ సీజన్లోనే ఫ్లవర్స్ వస్తాయి, మిగిలిన టైంలో ఫ్లవర్స్ లేవు. కాబట్టి అది హార్టికల్చరల్ ఒక పార్క్ లాగా చేస్తే, పిల్లలకు కూడా ఏంటంటే ఎంటర్టైన్మెంట్ పార్క్ లాగా చేస్తే, పక్కనే బొర్రా కేవ్స్ ఉంది, సో టూరిస్ట్ స్పాట్ కింద ఉంటుంది, ప్లస్ షూటింగ్ స్పాట్ కూడా ఉంటుంది. ఆల్రెడీ అక్కడ హరిత గెస్ట్ హౌసెస్ ఉన్నాయి. సో ఇంకా కొంచెం డెవలప్ చేస్తే చిన్న బడ్జెట్ వాళ్ళు పెద్ద లగ్జరీ ఏమి ఎక్స్పెక్ట్ చేయరండి. వాళ్ళు వచ్చి అక్కడ ఉండి షూటింగ్ చేసేలాగా ప్లాన్ చేసుకోవచ్చు. అట్లా ఇక్కడ కింద విశాఖపట్నం వస్తే ఆల్రెడీ రామానాయుడు గారిది స్టూడియో ఉంది కాబట్టి ఇక్కడ మళ్ళీ స్టూడియో అనేది అవసరం లేదు, వేరే వాళ్ళది కూడా ఉన్నాయి. వేరే గవర్నమెంట్ లొకేషన్స్ అన్నీ ఫ్రీగా ఇస్తే పాపం ఆ చిన్న ప్రొడ్యూసర్స్ వాళ్ళు కొంచెం షూటింగ్స్ చేసుకోవచ్చు. మెయిన్గా షూటింగ్ జరిగేటప్పుడు చాలా ఇబ్బంది ఏంటంటే, కొందరు వచ్చేసి డబ్బులు గుంజడం, మా 10,000, 20,000, 20,000 దానివల్ల మహిళలు
పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని గీతం డీమ్డ్ యూనివర్సిటీలో జరిగిన సదస్సులో పలువురు వక్తలు పిలుపునిచ్చారు. గీతం బిజినెస్ స్కూల్లోని సెంటర్ ఫర్ కార్పొరేట్ సిటిజన్షిప్, శ్రీ వన్ ఇండియా స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్తంగా నిర్వహించిన మహిళా కాంక్లేవ్ 2026 సదస్సులో వివిధ రంగాలకు చెందిన నిపుణులు ప్రసంగించారు. గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ డీన్ ఆచార్య రాజా ఫణిపప్పు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి అవసరమైన సూచనలు, సలహాలు నిపుణులు అందించారు. గీతంలో సెంటర్ ఫర్ కార్పొరేట్ సిటిజన్షిప్ లు ఇందుకోసం నెలకొల్పినట్టు రాజా ఫణిపప్పు వెల్లడించారు. మహిళా సాధికారిత, వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడంపై శ్రీ వన్ ఇండియా కృషి చేస్తుందని సంస్థ వ్యవస్థాపకురాలు మేరీ స్టెల్లా నారాయణ్ తెలిపారు. ఈ సదస్సులో భారత పరిశ్రమల సమాఖ్య మహిళా విభాగం చైర్పర్సన్ డాక్టర్ ఉషా పంతుల, మైక్రోబియన్ స్టార్టప్ వ్యవస్థాపకులు డాక్టర్ సురేష్, రఘమతాజ్ వ్యవస్థాపకురాలు మీనాక్షి మురుగేష్, ప్రొఫెసర్ షీలా తదితరులు పాల్గొన్నారు. Towards creating entrepreneurs who can solve complex problems, and also there are certain examples that we want to set. So the vision of our venture development center is to create 1 million entrepreneurial mindset people by year 2030. This we are going to create through venture creation, through education. I have so many entrepreneurs sitting in front of me. So one of the entrepreneurs is solving a complex problem of menstrual hygiene. Somebody is solving a problem of breastfeeding. These are actual complex problems that India is going through. Cervical cancer. To those people, I think India needs more entrepreneurs. And once again, I want to congratulate Team 3-1, the corporate citizenship group of GSB. విశాఖ అంటే తనకు ఎంతో ఇష్టమని, తొందరలోనే అక్కడికి వస్తారని ఈషా వ్యవస్థాపకులు సద్గురు జగ్గి వాసుదేవ్ చెప్పారు. ఢిల్లీ విమానాశ్రయంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ లు కలుసుకున్నప్పుడు విషయం చెప్పారని తెలిపారు. 2014-19 మధ్యలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏపీలో ఈషా సంస్థలను నెలకొల్పడం కోసం సద్గురుతో కలిసి విశాఖ, విజయవాడలో పర్యటించినట్టు గంటా చెప్పారు. ఆ విషయాలను సద్గురు గుర్తు చేసుకున్నారని, ఆదియోగి పేరుతో విశాఖలో ఆధ్యాత్మిక సంస్థ నెలకొల్పడానికి ఇప్పటికీ తనకు ఆసక్తి ఉన్నట్టు ఆయన చెప్పారని తెలిపారు. విశాఖ రావాలని ఆహ్వానించినట్టు వెల్లడించారు. సర్వ హక్కులతో రైతులకు పట్టదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నామని పెందుర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు అన్నారు. పెందుర్తి మండలం పెదగాడి గ్రామంలో రైతులకు రాజముద్రతో కూడిన పట్టదారు పాస్ పుస్తకాలను ఆయన పంపిణీ చేశారు. రైతులతో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి అందుతున్న రైతులకు అందుతున్న రైతు భరోసా సహా ఇతర సహాయ సహకారాల గురించి ఆరా తీశారు. గతంలో జగన్ ప్రభుత్వం మాదిరిగా బొమ్మలు వేసుకోకుండా ప్రభుత్వ లోగోతో చట్టబద్దమైన హక్కులతో పట్టదారు పాస్ పుస్తకాలను రైతులకు అందజేస్తున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నేతలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మీ భూమి మీ హక్కు అనే కార్యక్రమంలో భాగంగా పెదగాడి గ్రామంలో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశాం. ఇది ఒక మంచి కార్యక్రమం. గతంలో పాలకులు, గత ప్రభుత్వ పాలకులు ఈ రైతు పట్టాదారు పాస్ పుస్తకం మీద రాజముద్ర ఉండాలి కానీ వారి సొంత ఫోటోలు వేసుకుని ఎవరన్నా మన తాత, మన తండ్రి మనకు భూమి ఇస్తే అది మన ఫోటో ఉండాలి, బ్యాంకు లోన్ ఇవ్వాలన్న ఎలిజిబిలిటీ కోసం. మరి వాళ్ళ భూమికి వీళ్ళు ఎలా హక్కుదారులు అయ్యారో తెలియని విధంగా ఒక అవగాహన రాహిత్యంతో గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోలతో ముద్రిస్తే బ్యాంకులు కూడా లోన్ ఇవ్వడానికి నిరాకరించాయి. అలాగే సరిహద్దు రాళ్ళు పాతటానికి కూడా వేల కోట్లు డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళ పార్టీ కలర్ వేసుకుని ఆ రాళ్ళ మీద వాళ్ళు చేసిన నేపథ్యం మనం చూసాం. ఇవన్నీ అరికట్టడానికి అయినప్పటికీ కూడా తప్పులు తడక ఒకరి భూమి ఇంకొకరికి పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చేసిన వైనం మనం చూసాం. ఇవన్నీ కరెక్ట్ చేసి చాలా పద్ధతిగా ఫీల్డ్కి ఆఫీసర్స్ని పంపించి రైతులను దగ్గర పెట్టుకుని తయారు చేసిన లిస్టు ప్రకారం పట్టాదారు పాస్ పుస్తకం రాజముద్రతో ఏ గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఫోటోలు లేకుండా రైతు హక్కుదారుడి ఫోటోతో ఇవ్వటం జరుగుతూ ఉంది. 434 మంది రైతులుంటే 417 మందిని గుర్తించి ఈ రోజున పాస్ పుస్తకాలు రెడీ చేసాం. అవే ఈరోజు పంపిణీ చేశాం మీ అందరి సమక్షంలో.
ఒక్క అవయవదానం అనేక మంది ప్రాణాలకు కొత్త జీవితాలను ఇస్తుందని కిమ్స్ ఐకాన్ ఆసుపత్రి ఎండీ డాక్టర్ పి సతీష్ కుమార్ తెలిపారు. అంతర్జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా జరిగిన అవగాహన సదస్సులో ఆయన కీలక ఉపన్యాసం చేశారు. ప్రస్తుత జీవన విధానం వల్ల మనిషి అనేక వ్యాధుల బారిన పడుతున్నారని తెలిపారు. ప్రధానంగా కిడ్నీ, లివర్, మధుమేహం, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధులు ప్రబలుతున్నాయని చెప్పారు. మనిషి ప్రాణాలను కాపాడాలంటే అవయవదానం చేయాలని అన్నారు. దీనిపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ వైద్యులు బలరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అటువంటి పేషెంట్ ని మేము వాళ్ళు మా దగ్గరికి ఒక సొల్యూషన్ కోసం వచ్చినప్పుడు ఆ రెండు ప్యాంక్రియాస్, కిడ్నీ మార్చుకుంటేనే ఆయనకి సంపూర్ణంగా ఆరోగ్యం మళ్ళీ తిరిగి వస్తుంది అనే ఒక చిన్న మా ఒపీనియన్ మేము వాళ్ళకి చెప్పాము. దాంతో వెంటనే ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి ఈ రెండు కలిసి రావాలి అంటే జీవన్దాన్ పోర్టల్లోని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అవయవదానం ఎవరైతే బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళ ద్వారా ఈ ప్యాంక్రియాస్, కిడ్నీ వీళ్ళకి లభిస్తాయి అని చక్కగా అర్థం చేసుకుని వెంటనే వాళ్ళు జీవన్దాన్ పోర్టల్లోని ఎన్రోల్ చేసుకున్నారు. ఎన్రోల్ చేసుకున్న సంవత్సరంన్నర సమయంలోనే వేరే యువకుడు దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ అవడం వల్ల తన ప్రాణాలు కోల్పోయే స్టేజ్ లో వచ్చి బ్రెయిన్ డెడ్ అయిన తర్వాతన వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా పెద్ద మనసు చేసుకుని మా తరపున, జీవన్దాన్ తరపున వెంటనే వెళ్ళి అడిగితే ఖచ్చితంగా మేము అవయవదానం చేస్తామండి, వేరే 4 కుటుంబాలు బాగుపడతాయి అంటే అవయవదానం చేస్తామని చాలా పెద్ద మనసుతో ముందుకు వచ్చారు. వెంటనే తగిన పరీక్షలు చేసి పేషెంట్ కి, డోనర్ కి ఇద్దరికి ఫిట్ అవుతుంది అని కొన్ని రకాల టెస్టులు ఉంటాయి. ఆ టెస్ట్లని మేము నిర్వహించి వీళ్ళిద్దరికి ఆర్గాన్ ట్రాన్స్ఫర్ చేస్తే సెట్ అవుతుంది అని ఈ ట్రాన్స్ప్లాంటేషన్ చేశాము అనుకున్నట్టు. అండ్ ఆ ఫ్యామిలీకి కొత్త హోప్ ఇవ్వాలి అన్నట్టే మేము ఈ సర్జరీని చేశాము. ప్యాంక్రియాస్, కిడ్నీ బాగా అమరిన తర్వాత ఆపరేషన్ అయిన మర్నాడు నుంచి ఇంకా పిల్లవాడికి ఇన్సులిన్ వేసుకోవాల్సిన అవసరం ఇవాటి వరకు రాలేదు. అండ్ కిడ్నీ కూడా చక్కగా పనిచేయడం వల్ల మళ్ళీ ఆపరేషన్ జూలై 14వ తారీఖున చేశాము. ఆ తర్వాత కేసు అనే కాదండి, ఎనీ కేస్ అంటే మనం ఇంటెన్సివ్ కేర్ లో ఉన్నప్పుడు ఒక పేషెంట్ యాక్సిడెంట్ పేషెంట్ అనే ఉండక్కర్లా, ఒక పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు క్రిటికల్ గా ఉన్నప్పుడు ఏంటంటే ఆ పేషెంట్ ని సేవ్ చేయడానికి మన దగ్గర ఉండే క్రిటికల్ కేర్ లో ఉండే డాక్టర్లు అంతమంది స్పెషలిస్టులు కూడా లాస్ట్ మినిట్ దాకా ప్రయత్నం చేస్తూనే ఉంటారండి. కానీ ఒక స్టేజ్ ఎట్లాంటి స్టేజ్ వస్తుందంటే వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా బ్రెయిన్ డెడ్ అని ఒక కండిషన్ వస్తుంది. ఆ కండిషన్ వచ్చిన తర్వాత మిగతా ఆర్గాన్లు పనిచేస్తూ ఉంటాయి శరీరంలో, కానీ బ్రెయిన్ డెడ్ అయిపోవడం వల్ల ఏంటంటే ఇంకా మనిషి ఇంకా బ్రతికే ఛాన్సెస్ ప్రాక్టికల్గా జీరోకి వెళ్ళిపోతుంది. Kims Icon Hospital would like to give a vote of thanks to all the donors and their families who have contributed for the success of this program, and to all the management who has relentlessly worked for this program, which we had seen it day in and day out how they work 24 hours. Whenever there is a call from anywhere, they keep flying, they come with they will not have their sleep, everything. To all the doctors, a big thanks to Dr. Mahesh who has initiated this program at Kims Icon Hospital. ఒక చేతితో చేసిన దానం రెండవ చేతికి తెలియకూడదనే నినాదంతో డాక్టర్ ఉషా మనోరంజని చేస్తున్న సేవలు అభినందనీయమని 101 ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఆర్ఆర్ఎస్ మహేష్ అన్నారు. జ్ఞానపురంలో సంజీవరావు నడిపిస్తున్న వృద్ధులు వికలాంగుల నిర్మల్ సదా మీ సేవలో సంస్థలో వృద్ధులు వికలాంగులకు నిత్యావసర వస్తువులు, బట్టలు పంపిణీ చేశారు. మైకేల్ ఏంజల్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కె ఉషా మనోరంజని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. నిత్యావసర సరుకులతో పాటు కూరగాయలు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్ గవర్నర్ జ్యోతి, కోశాధికారి రాధా, డిప్యూటీ గవర్నర్ జ్యోతి, 3 స్టార్ వనిత వర్కర్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. మనం భగవంతుడిని ప్రార్థిస్తుంటాం ప్రతిరోజు కూడా. భగవంతుడు ఎక్కడున్నారో కాదు, ఇటువంటి వ్యక్తుల్లోనే ఉంటారు భగవంతుడు. అంటే భగవంతుడు మనం చూడాలి అంటే మనకు సహాయం చేసిన వాళ్ళు మన భగవంతుడు. అంతే, ప్రత్యేకించి దేవుడు ఎక్కడ ఉంటాడు, ఆ దేవుడు మనం చూస్తాడని కాదు. దేవుడు అనేవాడు ఏంటంటే మనకి ఎవరైతే సహాయ సహకారాలు అందిస్తారో వాళ్ళే భగవంతుడు అన్నమాట. ఈ విధంగా ఏంటంటే వీళ్ళిద్దరూ కూడా, మేడం గారు 2 నెలలు అయింది ఒక క్లబ్ పెట్టి, అప్పటి నుంచి ఎవరన్నా సహాయం చేస్తారా చెయ్యరా అనేది ఆలోచించకుండా ఆమె దగ్గర ఉన్న డబ్బులతోనే కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ప్రతిదీ కూడా ఆవిడ అనుకున్నది చెయ్యాలి. ఆ చేయడం కోసం తపన పడుతూ ఎక్కడికైనా వెళ్తారు, ఎంత దూరం వెళ్తారు, ఎవరైనా కలుస్తారు, ఏ పనైనా చేస్తారు. ఆ విధంగా ఏంటంటే ఆవిడ చూస్తే నాకు ఇన్స్పిరేషన్ వస్తుంది. ఎందుకంటే ఏ నైట్ ఎక్కడైనా సరే సార్ అక్కడ ఉన్నాను వచ్చేస్తారంటే వెంటనే
ఒక ఆటో లేకపోతే క్యాబ్ బుక్ చేసుకొని ఆ దూరం వచ్చేస్తారు. ఎంత దూరమైనా తిరుగుతుంటారు. అంటే మనసులో మనం చెయ్యాలని తపన అనుకుంటే ఏ కార్యక్రమమైనా సరే నిర్విఘ్నంగా మనం చేయగలం. అదంతా ఏంటంటే మన మనసులో మన కోరిక ఆ విధంగా రావాలి. అంతేగాని ఎవరో చెప్తే చేసింది సేవ కాదు, మనంతటా మనమే చేయగలిగి ఉండాలి. అలాగే సత్యనారాయణ గారు కూడా ఎంతోమందికి గత 7 సంవత్సరాల నుంచి 7-8 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. కానీ ఏది బయట పెట్టుకోలేదు, బయట ఆయన క్యాన్వాసింగ్ ఉండదు, కానీ చేసుకెళ్ళిపోతున్నారు. అలాగా ఆయన దగ్గర డబ్బుతో ఏదో చేస్తున్నారు. అలాగా ఆ చేయడం అనేది మనం ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా ఆశించకుండా మనం చేసే సేవ చాలా అభినందనీయం. ఎందుకంటే అదే మనకి దక్కుదల ఏంటంటే మనకు నిజంగా చేసే సేవ ఏంటంటే దాంట్లో ఉన్న మానసిక సంతృప్తి అనేది ఇంక దేంట్లో కూడా రాదు. అటువంటి వ్యక్తులు మనకి ఈరోజు ఇక్కడ ఉన్నారు. మనం వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఎప్పుడు కూడా మన జీవితంలో మనం ఏంటంటే ఫ్యామిలీ పర్సన్స్నే, ప్రతి ఒక్కరికి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, వైఫ్ అండ్ హస్బెండ్, పిల్లలు ఉంటారు. వాళ్ళ గురించే మనం ఎప్పుడు సంపాదించుకోవాలి, వాళ్ళకి ఏదో మనం దోచేయాలి అన్నట్టు ఉండకూడదు. సమాజానికి ఉపయోగపడే విధంగా అవసరం వస్తే ఏదైనా మనం సేవ చేయాలి. మనం సంపాదించిన దాంట్లో కొంత భాగం సమాజానికి మనం వెచ్చించాలి అనే కాన్సెప్ట్తో ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళు ఇన్స్పిరేషన్గా ఉన్నారు. మనం కూడా ఆ విధంగా మారి ప్రతి ఒక్కరు కూడా లేని వారికి మనం ఏం చేయాలో, ఏ సహాయం చేయాలన్నది వీళ్ళ దగ్గర నేర్చుకోవాలి. ఈరోజు ఈ యొక్క సంజీవరావు గారికి ప్రత్యేక అభినందనలు, అలాగే ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు 5 సంవత్సరాల నుంచి ఇదే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అంటే అది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆయన ప్రతిరోజు ఈ కార్యక్రమాలు పెడుతూ అందరికీ కూడా అన్నదానాలు ఏర్పాటు చేస్తూ సేవా కార్యక్రమాలు చేస్తూ కంటిన్యూస్గా ఈ సేవలో నిమగ్నమై ఉన్నారు. కాబట్టి అటువంటి వ్యక్తులు మన సమాజానికి ఎంత అవసరం. ఈ సమాజంలో ఇటువంటి వాళ్ళు ఉండబట్టికే మనం ఈరోజు లేని వాళ్ళు కూడా సరదాగా హ్యాపీగా ఉంటున్నారంటే అటువంటి వ్యక్తులు కూడా కారణం అండి. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. కౌల బిడ్డ కోసం తల్లి చేసిన న్యాయ పోరాటానికి ఫలితం దక్కింది. హెబియస్ కార్పస్ పిటిషన్ తో హైకోర్టు చొరవ చూపడంతో తల్లి చెంతకు బిడ్డ చేరింది. పౌర గ్రంథాలయంలో పీఓడబ్ల్యూ నాయకుల సమక్షంలో తల్లి మీడియాతో మాట్లాడారు. వివరాల్లోకి వెళ్తే ఎంఈపీలో నివాసం ఉంటున్న డాక్టర్ దండి గాయత్రి, వెంకట సిద్ధార్థ దంపతులకు కవలలు పుట్టారు. అత్తింటి వేధింపులు తాళలేక డాక్టర్ గాయత్రి ఎంఈపీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి 2 ఆడపిల్లలతో తన తల్లి రాజలక్ష్మితో కలిసి ఇంట్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో భర్త సిద్ధార్థ వచ్చి కవలల్లో ఒకరిని తీసుకెళ్లిపోయారు. దీనిపై పోలీసులు చెప్పినా ఫలితం లేకపోవడంతో పీఓడబ్ల్యూ సాయంతో న్యాయ పోరాటం చేశారని డాక్టర్ గాయత్రి మీడియాకు తెలిపారు. న్యాయస్థానం ఆదేశాలతో తన కుమార్తెను అప్పగించారని చెప్పారు. తనకు న్యాయవాది గంగాభవాని, పీఓడబ్ల్యూ నేతలు లక్ష్మి, రోహిణిలు అండగా నిలిచారని తెలిపారు. డిపార్ట్మెంట్ కానివ్వండి, లేకపోతే లా అండ్ ఆర్డర్ కానివ్వండి, అందరూ వాళ్ళ యాక్షన్స్ తీసుకుని నా పాపను ఫైండ్ అవుట్ చేయడానికి చాలా శతవిధాలుగా ప్రయత్నం చేశారు. దీంతో పాటు నాకు ఏ మార్గంలో వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, నేనున్నానమ్మా అని అంటూ మన పీఓడబ్ల్యూ లక్ష్మక్క కానివ్వండి, గంగాభవాని గారు కానివ్వండి, అడ్వకేట్ గారు కానివ్వండి, అందరూ నాతో ఉండి మేము ఉన్నాము అని మొత్తం నా పాపను ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఏ మార్గంలో లా ప్రకారంగా కూడా తెచ్చుకోవచ్చు అని మొత్తం వాళ్ళు నాతో ఉండి నడిపించారు. సో వాళ్ళకి, మీడియా వాళ్ళకి, ఎవరైతే దీంట్లో నా పాపని తెచ్చుకోవడానికి సహకరించారో వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ముందైతే అందట్లేదు సార్, ఎంవేపీ పోలీస్ స్టేషన్ నుండి అయితే మాకేం అందలేదు. బట్ ఆరిలోగా పోలీస్ స్టేషన్కి ఎప్పుడైతే అడ్రస్ చేశారో అప్పటి నుండి సిఐ శ్రీనివాస్ గారు వీళ్ళు కొంచెం సీరియస్గా యాక్షన్ అయితే తీసుకుని వాళ్ళని ట్రేస్ అవుట్ చేయడానికి ఒంగోలు కానివ్వండి, విజయవాడ కానివ్వండి, వాళ్ళు కూడా ఒక 3-4 డేస్ వెళ్ళి అక్కడే ఉండి స్ట్రగుల్ అయ్యారు. బికాస్ వాళ్ళతో పాటు మా బ్రదర్ కూడా వెళ్ళి కొంచెం ఎలాగ ఏంటి అని ఫైండ్ అవుట్ చేశారు సార్. కోర్ట్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 7 డేస్ పట్టింది సార్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేయను. కోర్ట్ ఆర్డర్ వచ్చిన తర్వాత 1 month సార్. వాళ్ళ నాన్న దగ్గర ఉన్న పాప పెద్దగా కేకలేసుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చింది. అమ్మ దగ్గర ఉన్న పాప కేకలేసుకొని ఫాదర్ దగ్గరికి ఏం వెళ్ళలేదు. ఆయన ఏదైతే ఇంతకుముందు వరకు చెప్పారో, నేనే పెంచాను, నేనే ఆ పాపకి అన్ని డైపర్స్ దగ్గర చూశాను, వాళ్ళ అమ్మ 15 days డ్యూటీకి వెళ్ళిపోయింది డాక్టర్గా, నేనే ఆయాలుగా అయ్యి టైంకి తిండి పెట్టి నేనే చాలా చక్కగా ఎఫెక్షనేట్గా పెంచాను, కాబట్టి ఆ 2 బిడ్డలే నాకే ఇవ్వమని అడిగాడు.
ఆయన కోర్టులో కూడా అడగడం. కానీ హెబియస్ కార్పస్ వేసినప్పుడు నువ్వు ఆ మీద పిటిషన్లు చెప్పడం కాదు, ఈ విషయం మీద చెప్పమని జడ్జి గారు అడిగినప్పటికి కూడా నాకు 2 పిల్లలు కావాలని అడిగారు. కానీ ఆ పాప పెద్ద గిలగిల్లాడి పాప వాళ్ళ అమ్మ దగ్గర పరిగెట్టుకొని వచ్చింది. కోర్టులో ఆ డెసిషన్ తీసుకోవడానికి కూడా వాళ్ళు ఎంతమంది లాయర్లు పెట్టి ఎంత సంబంధించిన దాంట్లో కృషి చేసినా కానీ ఈ పాపల యొక్క స్పందన బట్టే వాళ్ళు ఒకళ్ళిద్దరు ట్విన్స్ ఇద్దరు కూడా కోర్టులో వదిలిపెట్టగానే ఒకళ్ళు ఒక హక్ చేసుకోవడం, వాళ్ళందరూ కూడా ముద్దు పెట్టుకోవడం, ఒకళ్ళు షేర్ చేసుకోవడం, ఇద్దరు కలిసి తల్లి దగ్గర పరిగెత్తుకొని రావడం, ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడు కోర్టులో కూడా వాళ్ళంతా రియలైజేషన్ అంటే ఇంత చిన్నపిల్లలు ఎక్కడ తీసుకెళ్ళిపోతారో వాళ్ళ అమ్మ దగ్గర నుంచి పెద్దగా కేకలు పెట్టేసి ఇలా చేస్తున్న పరిస్థితుల్లో వాళ్ళ లాయర్లే అతను యూజ్లెస్ ఫెయిల్ అనే పరిస్థితి తీసుకొచ్చుకున్నాడు. అంటే వాళ్ళ లాయర్సే అతన్ని సపోర్ట్ చేయలేని స్థితికి తీసుకొచ్చుకున్నాడు. ఎందుకంటే ఈ పిల్లల యొక్క ప్రవర్తన కానీ తర్వాత ఎప్పుడైతే కోర్టు అతన్ని అరెస్ట్ చేయాలని కూడా అడిగారు కాబట్టి అరెస్ట్ని మాత్రం స్టే చేశారు. హైకోర్టులో అతను అరెస్ట్ కూడా చేయాలనే దాన్ని బేబీని ఇచ్చాను కాబట్టి కిడ్నాప్ ట్రెస్పాస్ ఉంది కదా దాని మీద స్టే చేశారు, దాని మీద అరెస్ట్ని. అయితే బేబీని ఇచ్చేటప్పుడు ఒక విసిరిగా అంటే అప్పుడు దాకా అడ్డం పెట్టుకున్నాడనే విషయం అర్థమవుతుంది. అప్పుడు దాకా తను భార్యని వేధించడానికి అదేవిధంగా బిడ్డను కూడా తన అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి ఉపయోగించుకున్నాడు తప్ప నిజంగా ఎఫెక్షియేటివ్గా కాదనే విషయాన్ని ఆ బిడ్డను అందించే విషయంలోనే అది అర్థమైంది. అన్న తండ్రి దౌర్జన్యంగా ఇంట్లోంచి ఒక పాపను పట్టుకొని పారిపోయినప్పుడు మళ్ళీ ఇద్దరు కలిపి ఉండలేరని తెలిసి ఒక పాపను పట్టుకొని పారిపోయి అత్తగారు అంటే తల్లి కొడుకులు కలిపి వాళ్ళిద్దరూ కూడా ఈ పాపను ఎత్తుకెళ్ళిపోయి దాచివేసినప్పుడు మరి ఇంత పెద్ద పోలీసు యంత్రాంగం రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఎవరు పట్టుకెళ్ళిపోయారో తెలిసి అంటే అత్తగారు కన్న తండ్రి పట్టుకెళ్ళిపోయారని తెలిసి వాళ్ళని దాచిపెట్టారని తెలిసి ఇన్ని వ్యవహారాలు తెలిసి మరి ఇంత పెద్ద పోలీస్ వ్యవస్థ మన విశాఖపట్నం పోలీసులు చాలా విచిత్రంగా వాళ్ళని ఎందుకో పట్టుకోలేకపోయారండి. ఒంగోలు వెళ్ళారు, విజయవాడ వెళ్ళారు, అన్ని దేశం అంతా తిరిగారు కానీ వాళ్ళు పట్టుకోలేకపోయారంట. అంటే ఈరోజు హెబియస్ కార్పస్ అనేటువంటి పిటిషన్ వేసి పిటిషన్ ద్వారా డీజీపీ గారిని పిలిపించి అంటే రాష్ట్ర స్థాయి పోలీసుల యంత్రాంగం అంతా కలిపితే కానీ ఈ పాపను తీసుకొచ్చి ఇవ్వలేకపోయారంటే ఇది పోలీసుల అవినీత లేకపోతే పోలీసుల తాలూకా బాధ్యత రాహిత్యం అనేటువంటిది ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలని చెప్తున్నాను. హెడ్లైన్స్ మరోసారి. అమరావతితో పాటు రాష్ట్రమంతా అభివృద్ధి చెందాలన్నదే తన ఆకాంక్ష. సీడీ యాక్సిస్ రోడ్డు ప్రారంభోత్సవ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. ఏనుగుల వల్ల జరిగే మానవ మరణాలను 70% వరకు తగ్గించగలిగాం. ప్రపంచ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నేషనల్ మెయిన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ లో సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు గాజువాక నడుపూరు జడ్పీ స్కూల్లో విజయోత్సవ ర్యాలీని ప్రారంభించిన డీఈఓ ప్రేమ్ కుమార్. ఏపీలోని సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ సుమన్ వెల్లడి. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.